హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ప్రజెంట్ ప్రతి ఒక్కరి వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల ఎక్కువసేపు ల్యాప్టాప్స్ ముందర కంప్యూటర్స్ ముందర కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. లేదంటే చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆన్లైన్ బిజినెస్లను స్టార్ట్ చేశారు కదా. సో ఈ ఆన్లైన్ బిజినెస్ చేయడం వల్ల ఎక్కువగా ఫోన్లు చూడాల్సి వస్తుంది కదా. సో ఇలా ఫోన్లు, కంప్యూటర్స్, ల్యాప్టాప్ స్క్రీన్స్ని ఎక్కువగా దగ్గర నుంచి చూడడం వల్ల మనకి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. మార్నింగ్ అంతా ఈ స్క్రీన్లు చూసి ఆ వర్క్ టెన్షన్ వల్ల నైట్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్తో బాధపడుతున్నారు కదా. మరి ఈ డార్క్ సర్కిల్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈరోజు మన వీడియో అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ డార్క్ సర్కిల్స్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకునే కంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీరు ఈ వీడియో మొత్తం చూశాక మీకు కనుక ఈ వీడియో యూస్ అయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్ అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడైతే ఆ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ పోవడానికి రెమెడీ ఎలా తయారు చేసుకోవాలని చూసేయండి. ఫస్ట్ ఒక చిన్న సైజ్ పొటాటో తీసుకొని ఇలా పీల్ మొత్తం తీసుకొని ఉంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్దది ఉంటే హాఫ్ చేసుకుంటే సరిపోతుందండి. దాన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని టీ ఫిల్టర్ చేసుకునే ఫిల్టర్ సహాయంతో ఓన్లీ జ్యూస్ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఓన్లీ జ్యూస్ మాత్రమే యూస్ చేస్తామన్నమాట. సో ఒక పొటాటో, చిన్న సైజ్ పొటాటోకి ఇంత జ్యూస్ వస్తుందండి. ఇది మనకు సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లీన్ బౌల్ తీసుకొని పొటాటో జ్యూస్లోంచి 1 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గంధం పొడి తీసుకోవాలండి, శాండల్వుడ్ పౌడర్ తీసుకోవాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా అలోవెరా జెల్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఓన్లీ డార్క్ సర్కిల్స్కి మాత్రమే కాబట్టి కొద్దిగా క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాటన్ ప్యాడ్ లేకపోతే టిష్యూ పేపర్ని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. అది లేకపోతే వదిలేయండి, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే కళ్ళ కింద క్లీన్ చేసుకోవాలి. ఒక టోనర్ సహాయంతో కాటన్ ప్యాడ్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత రెమెడీని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర కాటన్ ప్యాడ్ లేకపోతే డైరెక్ట్గా కూడా క్లీన్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ముందే సగం కట్ చేసుకున్నాం కదా హాఫ్, ఆ కాటన్ ప్యాడ్కి మిక్స్ చేసుకున్న రెమెడీ ఉంది కదా, అది అప్లై చేశాను అనమాట. అలా అప్లై చేసిన దాన్ని కళ్ళ కింద పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా కాటన్ ప్యాడ్ కానీ టిష్యూ పేపర్ ఏది లేకపోతే డైరెక్ట్గా కళ్ళ కింద అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్తగా పెట్టుకోండి, కంటికి ఏమీ ఇబ్బంది లేకుండా, కంట్లో పడకుండా జాగ్రత్తగా ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ప్యాడ్స్ ఏవి లేకపోతే డైరెక్ట్గా కళ్ళ కింద అప్లై చేసుకొని జాగ్రత్తగా కొద్దిసేపు ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకున్నారంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొద్దిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మిగిలిపోయిన దాన్ని పడేయకుండా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫేస్ యొక్క స్కిన్ని కూడా వైటనింగ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నారంటే చూడండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోండి. చాలా బాగుంటుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని ఇది బాగా తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే అలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకో బౌల్లోకి ఆల్రెడీ మనం జ్యూస్ తీసుకున్నాం కదా, ఆ జ్యూస్లోంచి కొద్దిగా తీసుకొని 1 విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ కలుపుకొని ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఈ 3 బాగా మిక్స్ చేసుకొని దీన్ని కళ్ళ కింద అప్లై చేసుకోవాలి.
ఇదండి ఈ వీడియో. ఇలా రెమెడీ మిక్స్ చేసుకొని కళ్ళ చుట్టూ నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని రింగ్ ఫింగర్తో మసాజ్ చేసుకోండి. రింగ్ ఫింగర్తోనే ఎందుకు మసాజ్ చేసుకోవాలంటే మనం ఈ ఫింగర్తో కానీ మసాజ్ చేసుకుంటే మనకి ప్రెస్ చేయగలిగే కెపాసిటీ ఈ ఫింగర్స్కి ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే ఈ రింగ్ ఫింగర్కి అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అలా చేయడం వల్ల మనకి కళ్ళకి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. సో అందుకనేసి రింగ్ ఫింగర్తో స్లోగా మసాజ్ చేసుకొని నైట్ అంతా అలాగే వదిలేసి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత వాష్ చేసుకోండి. ఖచ్చితంగా మీ కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ మొత్తం తగ్గిపోతాయి. అలాగే మీరు మార్నింగ్ ఎంతసేపు వర్క్ చేసినా సరే నైట్ మాత్రం ఖచ్చితంగా 6 to 7 hours నిద్రపోవడానికి టైం ఇవ్వండి. అప్పుడే ఖచ్చితంగా మీ డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓన్లీ ఇలా రెమెడీస్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని నైట్ నిద్రపోకుంటే మాత్రం ఎటువంటి రిజల్ట్ అనేది మీకు కనిపించదు. సో మ్యాక్సిమం 6 to 7 hours నిద్రపోతూ ఇలా ఎక్స్ట్రాగా డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి ఇలా ఈ రెమెడీస్ని మనం అప్లై చేసుకున్నా అంటే ఖచ్చితంగా మీ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది పూర్తిగా పోతుంది. సో ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీరు ఇంటి దగ్గర ఇలా డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి రెమెడీ మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్